ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి. ఈ సందర్భంగా ఎల్బీ నగర్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు, విశ్వకర్మ వృత్తిదారులు, తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందని కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి దశాదిశను చూపిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని గుర్తు చేసుకున్నారు. ఇక ఆయన జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ట్యాంక్ బండ్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రాలందరికీ విశ్వకర్మ ముద్దుబిడ్డ జయశంకర్ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందస్తుగా విశ్వకర్మల ఇవి కష్టాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు పోగాలు, ఈ రెండు ప్రభుత్వాలు కలిసి విశ్వకర్మల చేసింది ఏం లేదు. విశ్వకర్మలే ఈ యొక్క జయశంకర్ గారు మరియు శ్రీకాంతాచారి గారు ఆనాడు ఈ కలియుగానికి కళాచారం బోధించిన బ్రహ్మం గారు. అలాంటి విశ్వకర్మల వల్లనే ఈ తెలంగాణ ఏర్పడ్డది. ఈ ప్రపంచం జాతి మేల్కొంటుంది. కానీ విశ్వకర్మలను గుర్తించిన ఏ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ ప్రభుత్వాలు ఏవి కూడా గుర్తిస్తారు. ఇక్కడ కళ్ళు తెరిచి ఈ ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ విశ్వకర్మను మేలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా విశ్వకర్మను తెలంగాణ కూడా పోరాడిన జాతిగా ప్రకటించాలని మేము ఈ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ముందస్తుగా ఇప్పుడైతే ఈ విశ్వకర్మను గుర్తించి ఆ ప్రభుత్వానికి మనుగడ ఉంటుందని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం గుర్తించని ప్రభుత్వం ఏదైనా కాలగర్భంలో కలిసిపోతుందని తెలియజేస్తూ మరొకసారి ఈ ఇక్కడ ఉన్న 119 నియోజకవర్గ ఎమ్మెల్యేలను, మా మంత్రివర్గాన్ని కోరుతున్నాం. ఈ తెలంగాణ కొరకు కష్టపడ్డ ఈ విశ్వకర్మ ముద్దుబిడ్డ జయశంకర్ గారిని జాతిపితగా ప్రకటించాలని తెలియజేస్తున్నాం. జై విశ్వకర్మ.